సెక్స్ స్ట్రెస్‌ని తగ్గిస్తుందా? సో డెఫినెట్లీ స్ట్రెస్ అనేది సెక్స్ తగ్గిస్తుందా లేదా అనేదంటే డెఫినెట్లీ ఐ సే యెస్. ఎందుకు అని అంటే లైక్ సెక్స్లో వీ హ్యావ్ ఎ అంటే టూ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ వన్ ఈజ్ సెరిటోనిన్, వన్ ఈజ్ ఆక్సిటోసిన్. ఓకే. సో సెరిటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ ఎలా అంటే లైక్ ఎప్పుడైతే పార్ట్నర్స్ కలుస్తారో లైక్ వెన్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ని హగ్ చేస్తారో సో ఆ టైంలో విమెన్కి లైక్ ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పుడు స్ట్రెస్ అనేది ఆబ్వియస్లీ ఆటోమేటికల్లీ రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది. ఓకే. పర్టికులర్గా మీరు సెక్స్లో అన్నాడు కాబట్టి సో వెన్ ద పార్ట్నర్ మీట్స్ ద మెన్ అండ్ విమెన్ కలుస్తారో ఆ టైంలో సెరిటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ ఉంటుంది. ఓకే. సో అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బాడీలో నుంచి లైక్ ఇట్స్ ఎ స్ట్రెస్ ఇన్హిబిటర్స్. వి కాల్ ఇట్ యాజ్ అ స్ట్రెస్ ఇన్హిబిటర్స్. సెరిటోనిన్ ఆక్సిటోసిన్ అనేది ఎప్పుడైతే బాడీలో నుంచి ప్రొడ్యూస్ అయిపోతుందో సో ఆబ్వియస్లీ సెక్స్లో మన సెక్స్ అంటే లైక్ స్ట్రెస్ని బర్స్ట్ చేస్తుంది అని చెప్పేసి వీ కెన్ సే ఇట్ యాజ్. సో ఈ టూ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మెన్కైనా విమెన్కైనా కానీ కూడా స్ట్రెస్ అనేది రిలీఫ్ ఉంటుంది. ఓకే. యా కెన్ వీ హ్యావ్ సెక్స్ ఆన్ పీరియడ్స్? yes of course definitely we can have sex on periods, but the thing is periods లో సెక్స్ చేయడం అనేది ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ ప్రాబ్లమా కాదా అని అంటే లైక్ వెన్ ప్రాబ్లమ్ అక్కర్స్ అంటే లైక్ ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో లైక్ వజైనల్ ఇన్ఫెక్షన్స్ సో ఆ టైంలో చేయడం లేదా ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఆ టైంలో చేయడం వల్ల ఏమంటే లైక్ పార్ట్నర్కి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు మేబీ. ఓకే. బట్ హ్యావింగ్ సెక్స్ ఇన్ ద పీరియడ్స్ ఇస్ క్విట్ కామన్. సో పీరియడ్స్లో కూడా చేయొచ్చు బట్ వీ షుడ్ మన హెల్త్ చూసుకోవడానికి కోసం వీ షుడ్ యూస్ ద ప్రొటెక్షన్స్. ఓకే. సో ఐ కుడ్ సే డెఫినెట్లీ ఎస్ ఫర్ దిస్. ఓకే. అండ్ అంటే పీరియడ్స్ టైంలో సెక్స్ అనేది ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు, అది నిజమేనా? యా అది ఆబ్వియస్లీ కరెక్ట్. అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు అని కాదు, సైకిల్ అనేది ఉంటుంది. లైక్ పీరియడ్స్ వచ్చే ముందు కానివ్వండి లేదా పీరియడ్స్ అయిపోయాక సైకిల్ అనేది ఉంటుంది. సో ఆ సైకిల్లో డెఫినెట్లీ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో ఆ టైంలో చేస్తే ఇఫ్ వీఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ సో డెఫినెట్లీ వీ షుడ్ యూస్ ద ప్రొటెక్షన్స్. సో ప్రొటెక్షన్స్ లేకుండా చేయడం వల్ల డెఫినెట్లీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకనంటే సైకిల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సైకిల్ మీన్స్ ఏదైనా ఎగ్జాంపుల్? సైకిల్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 days సైకిల్ ఉంది. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ ఫర్ 5 days ఆర్ 5 to 6 days ఉంటుంది. సో మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయాక మెన్సెస్ అయిపోయాక నెక్స్ట్ 3-4 days వరకు కూడా ఇన్హిబిటర్స్ యాక్టివ్గా ఉంటుంది. సో ఓవరీస్ అనేవి యాక్టివ్గా ఉంటుంది. సో ఓవరీస్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఓవంతో యాక్టివ్ అయినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూజ్ అయినప్పుడు కానివ్వండి సో ఎలా అంటే లైక్ ఇమ్మీడియట్లీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ జైగోట్ అనేది ఇమ్మీడియట్గా ఫామ్ అయిపోతుంది. సో ఆ టైంలో ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెక్స్ తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? పర్టికులర్లీ దెర్ ఈస్ నో ఫుడ్ ఫర్ ఆఫ్టర్ ద సెక్స్. అంటే సెక్స్ చేసిన తర్వాత ఇదే ఫుడ్ అని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లైక్ అలాంటి రీసెర్చెస్లో కూడా అట్లా తీసుకోవడం వల్ల జరుగుతుంది అనేది ఎక్కడ కూడా లేదు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ లైక్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద సెన్స్ లైక్ జ్యూసెస్ తీసుకోవడం కానివ్వండి, లైక్ ఏదైనా షేక్స్ కానివ్వండి, లైక్ షేక్స్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రోడక్ట్స్ ఐ మీన్ లైక్ డైరీ ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవడం వల్ల మనకి లైక్ అలసిపోయిన ఫీలింగ్ అనేది ఉండదు. సో అలా దానికి ఐ కెన్ సజెస్ట్ ఫ్లూయిడ్స్. ఓకే. చాలామంది లేడీస్ ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నాయంటే ఆ టైంలో పీరియడ్స్ దగ్గరికి వస్తున్నాయంటే ట్యాబ్లెట్స్ యూస్ చేయడం, పీరియడ్ డిలే పిల్స్ అని యూస్ చేస్తుంటారు. దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ. సో లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ డిలే చేయడానికి ఎవరైతే పిల్స్ తీసుకుంటున్నారో సో ఎవ్రీ వన్ షుడ్ నోట్ దిస్. లేటెస్ట్ రీసెర్చెస్లో మీరు నమ్ముతారో లేదో ట్రస్ట్ మీ బట్ రేర్ కేసెస్లో there is a chance of getting heart attack. Okay. There is a chance of highly getting heart attack. Liver damage అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఎ రేర్ బట్ ఐ కెన్ సజెస్ట్. ఓకే. సో ఇది ఎవ్రీ వన్ షుడ్ నోట్, ఎవ్రీ విమెన్ షుడ్ నోట్ దిస్. సో పిల్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో లైక్ దాన్ని మెన్స్ట్రువల్ సైకిల్ని ఆపడానికి సో ఫర్ వన్స్ ట్వైస్ థ్రైస్ ఇస్ ఓకే, బట్ ఫ్రీక్వెంట్లీ ఎవరైతే తీసుకుంటున్నారో దెర్ ఈస్ ఎ హై రిస్క్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్ అండ్ లివర్ డ్యామేజ్ ఆల్సో. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా అవుతుంది ప్రైమరీగా.
సో ప్రైమరీగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో సెకండరీ, థర్డ్ అంటే మనం సెకండరీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ లేటెస్ట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అనంటే దెర్ ఇస్ ఎ హై రేట్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్. ఓకే. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎక్సెసివ్గా తీసుకుంటున్నారో, ఎవరైతే దాన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారో, సో వాళ్ళకి ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ థింగ్. ఓకే. అంటే ఇప్పుడు పీరియడ్స్ డిలే అవ్వడానికి ఉన్నాయి పిల్స్ అండ్ త్వరగా రావడానికి కూడా ఉన్నాయి. రావడానికి అవి కూడా. కూడా అంతే డేంజర్. సో డెఫినెట్లీ అంటే రావడానికి ఏ పిల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పిల్స్ తీసుకున్నా కూడా ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ డ్రగ్ ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్. ప్రతి పిల్కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. జనరల్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి నాసియా ఉంటుంది, వామిటింగ్స్ ఉంటున్నాయి, డిజీనెస్ ఉంటుంది. ఇది కాకుండా సివియర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ లేటర్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మైట్ బి ఇట్ విడ్ బి ఎఫెక్టింగ్ ఆన్ డిఫరెంట్ మల్టిపుల్ ఆర్గన్స్. స్టెరాయిడ్స్ అనేవి మజిల్ గెయిన్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతున్నాయి. యా డెఫినెట్లీ స్టెరాయిడ్స్ అనేటివి ఎలా అంటే మజిల్ గెయిన్కి ఎఫెక్టివ్గా ఉంటుంది. తొందరగా ఇన్స్టాంట్గా మీకు మజిల్స్ కూడా గెయిన్ అవుతాయి. ఓకే. ఎంత తొందరగా గెయినింగ్స్ ఉంటాయో అంతే తొందరగా కూడా ఆర్గన్స్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. లైక్ కిడ్నీ డ్యామేజ్ కానివ్వండి, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వనివ్వండి, లైక్ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కిడ్నీ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, హార్ట్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి మీరు చూస్తే యాక్నీ అనేది చాలా ఉంటుంది. లైక్ ఫేస్ మీద కానివ్వండి, బాడీ మీద ఎక్కడ చూసినా కూడా ఫుల్ ఆఫ్ యాక్నీ ఉంటుంది. సో స్టెరాయిడ్స్ అనేది చాలా హార్మ్ఫుల్ ఫర్ బాడీ. ఓకే. అంటే యాజ్ ఎ డాక్టర్గా మీరు స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీ ఏంటి, నార్మల్గా జిమ్కి వెళ్ళి గెయిన్ చేసిన బాడీ ఏంటి అనేది మీరు చెప్పగలరా చూసి? ఎస్ డెఫినెట్లీ చెప్పవచ్చు. ఎందుకు అనంటే స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీకి నార్మల్గా డైలీ యాక్టివిటీస్ చేసిన పర్సన్కి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాడీ తీసుకోండి, ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 6 to 7 years నేను వర్కౌట్ చేస్తున్నాను. అంటే న్యాచురల్గా నేను బాడీ గెయిన్స్ చేస్తున్నాను, లైక్ డైట్ ప్రిఫర్ చేసి. కంప్లీట్గా స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళ బాడీని మీరు ఈజీగా ఎలా గుర్తుపట్టవచ్చు అంటే లైక్ మస్కులర్ బాడీ ఉంటుంది వాళ్ళది. కంప్లీట్లీ 6 pack ఉండేసి ట్రైసప్ షేప్స్ కానివ్వండి, బైసప్ షేప్స్ కానివ్వండి, షోల్డర్స్ షేప్స్ కనిపించడము, చెస్ట్ ఈజీగా మనం చెప్పేయచ్చు లైక్ స్టెరాయిడ్స్ ఎవరైతే తీసుకుంటారో. న్యాచురల్గా ఎక్కడ కూడా యాప్స్ కానివ్వండి, షోల్డర్స్ కానివ్వండి, మజిల్స్ అంత తొందరగా కటింగ్స్తో సహా మనకి గెయినింగ్స్ రావు. సో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్గా రిజల్ట్స్ ఉంటుంది. లైక్ వితిన్ 6 months to 1 year వీ కెన్ బిల్డ్ ద బాడీ. స్టెరాయిడ్స్ ఎంత హార్మ్ఫుల్ అంటే లైక్ న్యాచురల్గా చేసుకోవడం బెటర్. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల నేను చెప్పినట్టు మీ కిడ్నీ డ్యామేజెస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లం, యాక్నీ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ఫంక్షన్స్ ఆగిపోవడం జరుగుతుంది. సో దీన్ని స్టెరాయిడ్స్ తీసుకోకపోవడం బెటర్ అకార్డింగ్ టు మై ఒపీనియన్. ఓకే. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మ్యాండేటరీనా? జిమ్కి వెళ్ళే వాళ్ళకి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ హ్యావ్ టు సే ఈజ్ లైక్ ప్రోటీన్ పౌడర్ అనేది ఒక మిల్క్ ప్రోడక్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఓకే. సో ప్రోటీన్ పౌడర్ తీసుకున్నంత మాత్రం అదేం పెద్ద విషయం కాదు తీసుకోవడంలో. సో ప్రోటీన్ పౌడర్ అనేది మన డైలీ ఇంటేక్లో ప్రోటీన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 kgs వెయిట్ ఉన్నారు. సో 50 into 2 times చేసుకోవాలి. సో 50 into 2 అంటే లైక్ 100 అవుతుంది. సో 100 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బాడీ. మీరు 50 kgs ఉన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే 100 grams మీకు బాడీకి కావాలి. అంటే కేజీకి 2 grams లాగా కావాలి. సో 1 kg వెయిట్కి 2 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్. సో మీరు 50 kgs ఉన్నారు కాబట్టి 100 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్. సో 100 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నారు. 1 బాయిల్డ్ కంప్లీట్ ఫుల్ ఎగ్ తీసుకుంటే 6 grams ఉంటుంది. ఓకే. సో 6 grams ఇంటూ ఇప్పుడు మీకు 100 grams ప్రోటీన్ కావాలి. సో ఒక 2 eggs తింటారు, మా అంటే ఒక 3 తింటారు, 4 తింటారు. 6 into 4 ఆబ్వియస్లీ ఎంత అవుతుంది మీకు? 24 grams అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద 76 grams ఎలా తీసుకుంటావు మరి? సో 76 grams మీకు ప్రోటీన్ కావాలంటే రైస్ తీసుకుంటావు, ఎన్ని తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే 50 to 60 grams ప్రోటీన్ కవర్ అవుతుంది. సో రెస్ట్ 40 grams కావాలి. సో 40 grams కవర్ చేయాలి అని అంటే ఎలా చేస్తారు? సో ఆ ప్రోటీన్ మనం ఏదైతే తీసుకుంటామో 1 scoopలో 25 grams ఉంటుంది. సో బిగినర్స్ 25 grams తీసుకోవచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు 2 scoops తీసుకోవచ్చు. 2 scoops ఇన్ ద సెన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఆఫ్టర్ ప్రీ వర్కౌట్ లేదా పోస్ట్ వర్కౌట్లో కూడా తీసుకుంటారు కొంతమంది. సో 25 grams మార్నింగ్, 25 grams నైట్. సో 50 grams అయిపోయింది. 100 grams ఆఫ్ చికెన్ తీసుకోండి. దాంట్లో మీకు ఆల్మోస్ట్ 100 grams చికెన్లో దాదాపు ఒక 50 grams లేదా 40 grams ప్రోటీన్ వస్తుంది. 100 grams అక్కడే అయిపోయింది.
సో అలా ప్రోటీన్ పౌడర్ ఒక్కటేసారి మనం ప్రోటీన్ ఎక్కడైతే స్టిమ్యులేట్ చేయలేకపోతామో సో ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకొని దాంతో మనం ఇంటేక్ ఏదైతే ఉంటుందో దాన్ని కౌంట్కి స్టేబుల్ చేస్తాం. ఓకే. ప్రోటీన్ పౌడర్ తీసుకున్నంత మాత్రం మనకేం హార్మ్ఫుల్ లేదు. కాకపోతే ప్రోటీన్ పౌడర్స్లో చూసి బ్రాండెడ్స్ ఏవైతే ఉంటాయో అవి మంచి బ్రాండ్స్ తీసుకోవాలి అంటే నా సజెషన్. ఎందుకు అని అంటే దాంట్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది మ్యాండేటరీ. ఓకే. ప్రోటీన్ పౌడర్స్లో మోస్ట్లీ బ్రాండెడ్ లేకుండా ఉన్న ప్రోడక్ట్స్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటివి ఉండదు. సో ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఒక దాంట్లో ఉంటే డైజెషన్ ప్రాబ్లం అనేది వీ కెన్ రెడ్యూస్.